రెండోది ఏమి అంటే మీరు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత అక్కడదక్కడ కూర్చొని కంప్లీట్ చేసుకొని డిజిటలైజేషన్ చేసేయాలి. ఓకే, ఇచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అసలు ఇవ్వడం లేదు. రెండో సమస్య. మూడో సమస్య, తెలుగుదేశం పార్టీ బిఎల్ఏనే పోయి ఇస్తున్నాడు, మళ్ళీ అతనికి మాత్రమే ఇస్తేనే ఓటు ఉంటుంది, లేదంటే తీసేస్తామని చెప్తున్నారు. ఓకే. నాలుగో మాట, మీరు మా మాట వినకపోతే మీకు ఈరోజు ఓటు పోతుంది, రేపు రేషన్ కార్డు పోతుంది. ఇలాంటి అభద్రతా భావానికి ఈరోజు ప్రజల్ని గురి చేస్తున్నారు. దాంట్లో కూడా టార్గెటెడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్కి చేస్తున్నారు. దిస్ ఈజ్ ద గ్రౌండ్ సిచ్యువేషన్. ఓకే. దీంట్లో కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. ఈ ఎస్ఐఆర్ అనేది ఓన్లీ ముస్లిమ్స్కి మాత్రమే ఉంది అని చెప్పి కూడా కొంతమంది అనుకుంటున్నారు. భయం అయితే ఉంది సార్. ముస్లిమ్స్లో భయం ఉంది. నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇది మాకు కాదులే అని అవగాహన లేని వాళ్ళు ఇలా కూడా మాట్లాడుతున్నారు. సో ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏమి? ఇది ఎస్ఐఆర్ అనేది ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రక్రియ. ఇది మీ హక్కు. దీనివల్లనే మీరు ఒక గవర్నమెంట్ని ఎన్నుకోగలుగుతారు, మీ భవిష్యత్తుని మార్చుకోగలుగుతారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందని చెప్పి అవగాహన చేపించడంలో కూడా ఎక్కడో చోట ఆంధ్రప్రదేశ్లో అయితే ఎలక్షన్ కమిషన్ విఫలమైంది, అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా విఫలమైంది. ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీలో అభద్రతా భావం ఉందనేది మీకు తెలుసు. ఎందుకు ఉన్నాయనేది కూడా మీకు ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. ఆ అభద్రతా భావం తీసే బాధ్యత ఎవరిది? ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ది కూడా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. ఈరోజు వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్లో పేరు లేదు కాబట్టి మీకు వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పి సాక్షాత్తు ఎన్డీఏ సీఎం హేమంత్ బిశ్వాస్ గారే ఈరోజు మాట్లాడుతున్నారు. అంటే ఎస్ఐఆర్ ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది అనేది నాట్ ఓన్లీ ఫర్ దేర్ పొలిటికల్ గెయిన్, ఫర్ ఏ లైవ్లీహుడ్ ఆఫ్ ఏ పర్సన్. సో మనం ఇప్పుడు ఒకవేళ పొరపాటున లేదంటే కుట్రపూరితంగానో మనం చేసిన పొరపాటు ద్వారానో లేకపోతే ఏదో ఒక రాజకీయ పార్టీ చేసిన కుట్రతోనో ఓటు హక్కు కోల్పోతే మనకు వచ్చే పథకాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా రేపు దాన్ని లింక్ చేసేస్తారు సార్. అంటే నేను ఈ దేశ పౌరుణ్ణి, సిటిజన్షిప్ కూడా కాదని చెప్పేటటువంటి ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్ లెవెల్కి అదే చేస్తున్నాను సార్. ఫస్ట్ మీ వెల్ఫేర్ స్కీమ్స్ తీసే ఇది ఉంటుంది, పరిస్థితి ఉంటుంది. రెండోది, రేపటి రోజు దీన్ని ఎన్ఆర్సీకి సిఐఏని తీసుకొని వచ్చి అటాచ్ చేశారనుకోండి. అవును. స్పెషల్లీ ముస్లిమ్స్కి వచ్చే ఏమవుతుందంటే ఎన్ఆర్సీ సిఏకి వచ్చేటప్పటికి సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకోలేకపోతే వాళ్ళు ఇంకా మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏమో అనేది మనం చెప్పలేని పరిస్థితి. ఓటు హక్కు నమోదు చేసుకునేంత వరకు మన పోరాటం ఆపకూడదు, మనం చేస్తున్నటువంటి పని ఆపకూడదు. సెప్టెంబర్ వరకు ఫైనల్ రోల్లో మీ పేరు వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే సార్. అది ఏ కమ్యూనిటీ అయినా ఎవరైనా ఉండాల్సిందే. ఎస్, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. మేము ప్రజలకు చెప్తున్నది ఒకటే, ఈ నెక్స్ట్ 10 రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మిగిలి ఉంది. మీరు ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేసేసి ఇచ్చేయాలి. మీకు ఇవ్వలేకపోతే పోయి తెచ్చుకోవాలి. ఈ 2 పనులు మాత్రం ఖచ్చితంగా చేయాలి. దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బిఎల్ఏలు మీకు తోడుగా ఉంటారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు.